నమస్తే, నేను డాక్టర్ రఘునాథ్ రెడ్డి, సంజీవని ఆయుర్వేద సూపర్ స్పెషాలిటీ, లోతుకుంట, సికింద్రాబాద్. ఈరోజు మనము ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గురించి తెలుసుకుందాం. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా తరచుగా ప్రతి ఒక్కళ్ళకి వచ్చేటువంటి ఇబ్బంది. ఇది తడి ఎక్కువగా ఉండే చోట, అంటే చెమట బాగా పట్టే చోట, బాడీ ఫోల్డింగ్స్ ఎక్కువ ఉంటాయో అక్కడ వస్తాయి. సహజంగా యాక్సిల్లా, గ్రాయిన్స్, పిరుదుల మధ్య, వేళ్ళకి మధ్యలో అట్లా వస్తూ ఉంటాయి. ఇది ఎక్కువగా తడి శరీరానికి తగిలే కాలములో తీవ్రంగా కనిపిస్తుంది. మిగతా కాలాలలో కూడా చెమట పట్టేటువంటి ప్లేసుల్లో ఉంటుంది. అయితే ఇది చాలామందిని బాగా ఇబ్బంది పెట్టే సమస్య, ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది. ఫంగల్ ఇన్ఫెక్షన్ పోగొట్టుకోవడానికి రకరకాల మందులు వాడుతుంటారు. ఫస్ట్ తొందరగా తగ్గించుకోవాలని స్టెరాయిడ్స్ పోతారు. స్టెరాయిడ్ వాడినప్పుడు ఈరోజు పూస్తే ఈరోజు తగ్గుతుంది, రేపు పూస్తే రేపు తగ్గుతుంది, ఆపిన రోజు నుంచి మొదలు మంట పుడుతుంది, బాగా తీవ్రత పెరుగుతూ ఉంటుంది. సో స్టెరాయిడ్స్ పోకూడదు. నేచురల్గా తగ్గించుకునే విధానం ఏంటి? ఈ నేచురల్గా తగ్గించుకునే విధానము అన్నిటికంటే మంచి విధానం గోర్లు పెంచుకోవడం. శుభ్రంగా గోక్కుంటుంటే హాయిగా ఉంటుంది కదా, మందులేం వాడకుండా. అలా కాకుండా సులభతరమైన విధానం అంటే ఇంట్లో తయారు చేసినటువంటి పసుపు కొమ్ములు తీసుకొని వాటిని పౌడర్ చేసి, ఆ పౌడర్లో మనం ఉపయోగించే ముందు గోరువెచ్చగా ఉన్నటువంటి కొబ్బరి నూనెను కలిపి ఒక పేస్ట్ లాగా చేసి, ఆ పేస్టుని ఎక్కడెక్కడైతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో అక్కడ అప్లై చేసి వదిలేయచ్చు. ఓవర్ నైట్ అప్లై చేయొచ్చు. నైట్ అప్లై చేసి అట్లా ఓవర్ నైట్ వదిలేసేయచ్చు. నెక్స్ట్ డే మార్నింగ్ స్నానం చేయొచ్చు. మరలా మార్నింగ్ పూసుకొని బట్టలకు అవ్వకుండా ఉండడం కోసము కాటన్ ఒక లేయర్ అట్లా పెట్టి దానిపైన బట్టలు వేసుకొని వెళ్ళొచ్చు. ఇది సులభమైన విధానం. అలా కాకుండా వీకెండ్స్ లాగా ఉండి కొంచెం ఎక్కువగా సెలవు ఉంటుంది అనుకున్న సందర్భంలో కొబ్బరి నూనె బదులు ప్యూర్ హనీ కలపొచ్చు. ప్యూర్ హనీ కలిపి అది పూసుకుంటే అది కొంచెం థిక్ లేయర్ లాగా అప్లై అవుతుంది. రోజు మొత్తం అట్లా ఉంచుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ వస్తుంది. ఇవి మంచి సింపుల్ టెక్నిక్స్. అయితే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత కేవలం ఇవి పూయడమే కాకుండా లోదుస్తులని వేడి నీళ్ళల్లో ఉడికించి వాష్ చేస్తుండాలి. రిపీట్ అవ్వకుండా, సేమ్ ఇన్ఫెక్షన్ రిపీట్ అవ్వకుండా ఉండటానికి తగు జాగ్రత్త అనమాట. ఇట్లాగా ఈ విధంగా ఈ పసుపు కొబ్బరి నూనె టెక్నిక్ తోటి ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గించుకొని హ్యాపీగా ఉండండి.